హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ కశ్మీ మామ్స్. ఈరోజు సండే స్పెషల్ నేను మీకు చికెన్ బిర్యానీ చూపించబోతున్నా. సింపుల్ మెథడ్ అండ్ ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చూపించబోతున్నా. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, వచ్చేయండి. కావాల్సిన పదార్థాలు చికెన్ అండ్ రైస్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ మసాలా, కొరియాండర్, సాల్ట్, చిల్లీ పౌడర్, బిర్యానీ స్పైసెస్, తగినంత ఆయిల్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని బాగా హీట్ అయ్యాక ఇందులో ముందుగా బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. నెక్స్ట్ అది కొంచెం వేగినాక ఆనియన్, ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, ఇది బాగా మగ్గాక ఆనియన్ చేంజ్ అయ్యాక, ఆనియన్ అది వేగాక కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగా మగ్గాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాక చికెన్, అండ్ తగినంత సాల్ట్, అండ్ తగినంత కారం, తగినంత పసుపు వేసుకుని బాగా ఏగనివ్వాలి. ఫైవ్ టు 6 minutes దీని మీద క్యాప్ పెట్టి లిడ్ పెట్టి మగ్గనిద్దాం. చికెన్లోంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. చికెన్ బాగా ఉడికాక బిర్యానీ మసాలా, కొంచెం కొరియాండర్, వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్. ఓకే, బాగా కలుపుకుని రైస్ కూడా వేసుకుని పక్కన స్విమ్లో పెట్టాం కదా. నెక్స్ట్ ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. ఈ గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాస్ రైస్ కనుక 3.5 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను నేను. నెక్స్ట్ ఇది వాటర్ బాగా బాయిల్ అయ్యాక సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని టేస్ట్ చూసుకుని ఆ తర్వాత మనం కుక్కర్కి మూత పెడదాం. మూత పెట్టాక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. బిర్యానీకి మామూలుగా మనం రైస్ పెట్టుకుంటే 3 విజిల్స్ పెట్టుకుంటాం. ఈ బిర్యానీకి అయితే 2 విజిల్స్ సరిపోతుంది. అంతే అండి. అప్పటి వరకు చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. అండ్ సాల్ట్ సరిపోయింది. తర్వాత స్టవ్ని హైలో పెట్టుకుని కుక్కర్ మూత పెట్టేయాలి. అండ్ 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ తర్వాత ఇది ప్రెషర్ ఒక 5 minutes ఉంచి ఇది ప్రెషర్ తీసేయాలి. ఇది తీయకుండా మన రైస్కి ఉంచుకున్నట్టు ఉంచుకుంటే లోపల ఉన్న బిర్యానీ
మెత్తగా అయిపోతుంది అనమాట. మన రైస్ ఎలా అవుతుంది అలా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇది 2 విజిల్స్ వచ్చేసాక ఒక 5 మినిట్స్ తర్వాత ఈ ప్రెషర్ ఇలా పైకి తీసి పెట్టాలన్నమాట. మీకు ఎవరికైనా భయం అయితే మన గరిటె ఉంటుంది కదా, గరిటెతో కొంచెం ఇలా పైకి కొంచెం మూవ్ చేసి వదిలేసాము అంటే కనుక ప్రెషర్ మొత్తం పోతుంది. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత ఇది తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్. నేను మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చిందో అన్నది. ఇంతేనండి, 2 విజిల్స్ వచ్చేసాయి. దీన్ని తర్వాత ఇలా ప్రెషర్ పైకి తీసేయాలి. తీసాక ఇలా అయితే ఊదకూడదు, ముందే చెప్తున్నాను. ఇంతేనండి, ఇలా తీసుకోవడమే. ఇంతే అండి, సింపుల్గా ఎంతో యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. చూసారు కదండి ఈరోజు చికెన్ బిర్యానీ. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.